వంజరేడ్ వెదర్ రిపోర్ట్కి స్వాగతం. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఏపీలోని సీమ జిల్లాలతో పాటుగా తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కొనసాగుతూనే ఉన్నాయి. కాగా బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీనితో రానున్న 2-3 రోజుల పాటు పిడుగులతో వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేస్తుంది. దీనితో పలు జిల్లాలకు ముందస్తు అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా 2-3 రోజుల పాటు ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. సముద్ర మట్టానికి 5.8 నుండి 7.6 కిలోమీటర్ల మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దక్షిణ జార్ఖండ్ పరిసర ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి 3.1, 7.6 కిలోమీటర్ల మధ్య మరొక ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుంది. దీంతో ఈరోజు, రేపు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, కామారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షాలు కురనున్నాయి. ఇక ఏపీలోని పలు జిల్లాలకు వర్షం హెచ్చరికలు జారీ చేశారు. ఈరోజు పార్వతీపురం, మన్యం జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. అదేవిధంగా శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాలలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతూనే ఉన్నాయి. రుతుపవనాలు తిరిగి పుంజుకోవడంతో పాటుగా బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం కారణంగా 2 నుంచి 3 రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని పేర్కొంది.